స్థానిక గోకవరం రోడ్డులో గల రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ భవనం నందు తోలేటి సూర్యనారాయణ అధ్యక్షతన పెన్షనర్స్ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, ఎంఆర్ఓ రమేష్, ఎండీఓ చంద్రశేఖర్, జగ్గంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ ప్రణీత్, ఎంఈఓ సుబ్రహ్మణ్యం, ఎస్బీఐ మేనేజర్ నవీన్ కుమార్, ఉప ఖజానా సీనియర్ అసిస్టెంట్ సిహెచ్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పెన్షన్ రావడానికి ముఖ్య వ్యక్తి డిఎస్ నకారా అని పేర్కొన్నారు. ఆయన పెన్షనర్కు చేసిన సేవలను కొనియాడారు. ఎంతో వ్యయ ప్రయాసలతో సుప్రీంకోర్టులో కేసు వేసి వాదించి నాటి చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ పెన్షన్ భిక్ష కాదు హక్కు అని చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మల్లేశ్వరరావు మాట్లాడుతూ పెన్షన్ పండుగ జరుపుకుంటున్నామంటే అది నకారా, వైవి చంద్రచూడ్ విశేషమైన కృషి చేయడం వల్లనే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చంద్రమౌళి, వెంకట శాస్త్రి, కోనబాబు, హెచ్ఆర్వి జోషి, రెడ్డి సుబ్బారాయుడు, ఇళ్ల బుద్దాజీ, వెంకటేశ్వరరావు, సిహెచ్ సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. అదృష్టం ఏంటంటే అప్పుడు మన మహానుభావుడు పెన్షన్ ఉండాలి. ఎందుకంటే అందరూ ఏదో అనుకుంటారు, కానీ 30 సంవత్సరాలు అయిన తర్వాత ఎక్కడికి పెన్షన్ పరిస్థితి ప్రభుత్వంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మనం ఎక్కడో పడతాం, ఎక్కడెక్కడో ఉద్యోగం చేస్తాం, లాస్ట్ ఎక్కడో రిటైర్డ్ అవుతాం. అయితే ఎక్కడా లేని విధంగా జగ్గంపేట పెన్షన్ అసోసియేషన్ వాళ్ళు చక్కగా ఒక భవనం కట్టి ప్రతి సంవత్సరం అందరికీ రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా ఏ పర్ఫార్మెన్స్ ఫిలప్ చేయాలి, ఏ విధంగా పెన్షన్ లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా పొందాలి అనే దాంట్లో గైడెన్స్ ఉంటూ, ఎందుకంటే ఒకసారి రిటైర్ అయినప్పుడు అతనికి ఏం చేయాలన్నది తెలియదు. అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే వేదిక మీద ఉన్న ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, మేనేజర్ గారికి, ఎస్బీఐ మేనేజర్ గారికి, ఎస్డిఓ గారికి, పెద్దలందరికీ కూడా నమస్కారం. మెడికల్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మా తరఫున మీ అందరికీ నేను చెప్పగలిగేది ఏంటంటే, మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చాలా డెవలప్ అయింది. ఈ మధ్యకాలంలో చాలా రకాల సర్వీసెస్ని ఇంప్రూవ్ చేశాం. చాలా రకాల టెస్టులు కానీ బయట చాలా ఖర్చు పెట్టి చేయించుకునే టెస్టులన్నీ కూడా చాలా తక్కువ రేట్, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు చేస్తున్నాం. ఆ సర్వీసెస్ అన్నింటినీ కూడా ఈసీజీస్ అవ్వచ్చు, ఎక్స్రేస్ అవ్వచ్చు, ల్యాబ్ టెస్ట్లు, లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ టెస్ట్లు, హీమోగ్లోబిన్ కానీ, సిబిపి కానీ, యూరిన్ టెస్ట్లు కానీ, ఈ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన బృందన్ గారికి, అలాగే ఇక్కడ హాజరైన పెన్షనర్లకు, పెద్దలకు నమస్కారం. ఈరోజు ఎంతో ముఖ్యమైన 1982లో ఇదే రోజున గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు, అనగా పెన్షన్ అనేది ప్రభుత్వ దయ కాదు, ఇది హక్కు అని ఇచ్చిన తీర్పుని పురస్కరించుకుని ఈరోజు ప్రతి ఏటా ఈ పెన్షనర్స్ డేని జరుపుకుంటాం. జీవితంలో ఎంతో విలువైన కాలాన్ని, శ్రమని ప్రజా శ్రేయస్సు కొరకు, దేశ అభివృద్ధి కొరకు దారపోసిన మహానుభావులే ఈ పెన్షనర్స్. పదవీ విరమణ అనేది కేవలం మానసికంగా విరామం కానీ మీ మేధస్కి మాత్రం కాదు. ముఖ్యంగా 3 అంశాల మీద వేదిక మీద ఉన్నంతా కూడా మాట్లాడారు. పెన్షనర్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఆరోగ్యంగా ఉండడం కోసం వ్యాయామం, యోగా అన్ని చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే క్రియాశీలకంగా ఉండాలి. అంటే యువతరానికి మీరు ఈ ఉన్నతమైన బోధనలు చేయడం ద్వారా, అలాగే సమాజానికి తోడ్పడడం ద్వారా క్రియాశీలకంగా ఉండాలని, ఐక్యతగా, అంటే సమస్యల మీద పోరాటం చేయవలసిన అందరూ ఐక్యంగా ఉండాలని ఈ సందర్భంగా నేను చేస్తున్నాను.